కులాల కురుక్షేత్రం అన్నటువంటిదే బీహారు, ఉత్తరప్రదేశ్ ఇట్లాంటి ఒకప్పుడు నడిపించినాయి. బీసీ అస్త్రాన్ని తీసుకున్నటువంటి ములాయం సింగ్, లాలూ ప్రసాద్ యాదవ్ అట్లాగే విజయం సాధిస్తూ వచ్చారు. దానికి దెబ్బతీసేటటువంటి ఎత్తుగడని ఆ తర్వాత వచ్చినటువంటి నితీష్ కుమార్ ప్రారంభించి బీసీలలో ఎంబీసీ అన్న నినాదాన్ని తీసుకొచ్చారు. వాస్తవంగా బీహార్‌లో బీసీ, ఈబీసీ కలిపి 63%. అదే సందర్భంలో అత్యంత వెనుకబడిన తరగతులు ఎంబీసీ అనాలా, ఈబీసీ అనాలా, వాళ్ళు ఒక 36%. ఆ వర్గానికి ప్రతినిధిగా నితీష్ కుమార్ ప్రొజెక్ట్ చేసుకున్నాడు. అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ మొన్నటిసారి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చింది కాబట్టి 63% బీసీ, ఈబీసీ జనాభాలో దాదాపు 15% మంది వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ 15 ఈ 36 కలిస్తే 52% దాకా వస్తుంది అన్నటువంటిది ఇప్పుడు బీజేపీ వేస్తున్న అంచనా. అదే సందర్భంలో ఓబీసీ ఇతర వెనుకబడిన తరగతులు 27.12%. వాళ్ళు ఎక్కువగా భారతీయ జనతా పార్టీకి, నితీష్ కుమార్‌కి మద్దతుగా ఉంటారు. కాబట్టి వాళ్ళు యాడ్ అవుతారని లెక్కేస్తున్నారు. అగ్రవర్ణాలు 15.38%. వాళ్ళు బీజేపీ కూటమికి మద్దతుగా ఉంటారన్నట్టు ఒక లెక్క ఉంది. షెడ్యూల్డ్ తెగలు 1.68 ఇది కాంగ్రెస్ పార్టీకి సపోర్టింగ్ ఉంటారన్నట్టు లెక్కలు ఉంది. ఈ లెక్కలు చూసుకున్నప్పుడు కులాల కురుక్షేత్రం నడుస్తున్నటువంటి బీహార్‌లో యాక్చువల్‌గా చెప్పండి ఆ కులపరమైన ఉపాధులు అక్కడ లభించటం లేదు. చాలా మారింది. ఆటవిక రాజ్యం నుంచి మార్పు వచ్చింది. కానీ అభివృద్ధి వైపుకి పరుగులు లేదు. ఇప్పుడు ఈ టైంలో దాన్నే అస్త్రంగా తీసుకుంటుంటారు. తేజస్వి యాదవ్‌ని దెబ్బతీయడానికి, లాలూ ప్రసాద్‌ని దెబ్బతీయడానికి, లాలూ ప్రసాద్ వాళ్ళ కుటుంబం ఒకనాడు వాడినటువంటి బీసీ, ఎంబీసీ అస్త్రాన్ని ఇప్పుడు నితీష్ కుమార్ గాని, బీజేపీ గాని తీసుకొస్తోంది.